నూతన విద్య అనే ఈ ఆధ్యాత్మిక కార్యక్రమానికి మిమ్మల్ని అందరినీ ప్రేమపూర్వకంగా ఆహ్వానిస్తున్నాను. హోలీ ఫైర్ మినిస్ట్రీస్ తూర్పుగొల్లపల్లి వారి ఆధ్వర్యంలో నిర్వహించబడుతున్న మహోన్నతుని విద్య అను ఆధ్యాత్మిక కార్యక్రమానికి స్వాగతం, సుస్వాగతం. ఈనాటి ఆధ్యాత్మిక పాఠంలోనికి మిమ్మల్ని అందరినీ ప్రేమపూర్వకంగా ఆహ్వానిస్తున్నాను. అందుకుగాను మూలవాక్యముగా గలతీలకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 22వ వచన భాగాన్ని చదువుకుందాం. అయితే ఆత్మఫలమేమనగా ప్రేమ, సంతోషము, సమాధానము, దీర్ఘశాంతము, దయాళుత్వము, మంచితనము, విశ్వాసము, సాత్వికము, ఆశానిగ్రహం. చిన్న మాట ప్రార్థన చేసుకుందాం. ప్రేమ స్వరూపుడైన తండ్రి, మీ పాద పద్మములకు స్తుతులు స్తోత్రాలనైనా ఈ లేఖన భాగాన్ని మీ ముందు ఉంచుతున్నాం. మమ్మలను మీ చేతులకు అప్పగించుకొనుచున్నాం. ఈ పాఠం వింటున్న ప్రతి ఒక్క బిడ్డను మీ చేతులకు అప్పగిస్తున్నాను తండ్రి. ఈ లేఖనములో నుండి అనేక సత్యాలను మీరు మాకు వెల్లడి చేయండి. మీరు మాట్లాడుచుండగా వినగలిగిన చెవిని, గ్రహించగలిగిన హృదయ సున్నతిని, దాని ప్రకారం నడుచుకునే మారు మనసును దయచేయమని యేసు అతి పరిశుద్ధ నామమున అడుగుచున్నాము తండ్రి. ఆమెన్. ప్రియులారా, మీ అందరికీ మరొకసారి ప్రేమపూర్వకంగా శుభవందనాలు తెలియచేస్తున్నాను. యేసుక్రీస్తు ప్రభుల వారు శిలువ మీద మరణము నొంది సమాధి చేయబడి 3వ దినమున తిరిగి లేచినప్పుడు ఆ శిలువకు వెళ్ళబోయే ముందు తన శిష్యులను గురించి ఒకంత ఆలోచన చేసి, నేను శిలువ మరణము నొందబోతున్నాను, నా శిష్యులు పరిస్థితి ఏమిటి అని ఒకసారి ఆలోచన చేసినప్పుడు ఆ శిష్యుల యొక్క హృదయాలు కలవరంతో నింపబడతాయి అన్నట్లుగా ప్రభువారు గమనించారు. నిజము కదా, తండ్రి చాటున్న బిడ్డలు తండ్రి చాటునే క్రమముగా ఆ జీవితాన్ని కొనసాగిస్తున్నటువంటి బిడ్డలు ఒకసారిగా తండ్రి తమ యొద్ద నుండి దూరం అయిపోతే బిడ్డల యొక్క హృదయాలు కలత చెందుతాయి, కలవరం చెందుతాయి. కాపరిని కొట్టుము, గొర్రెలను చెదరగొట్టుము అన్న ప్రవచనం ప్రకారం అప్పటి వరకు తన శిష్యులతో ఉన్న యేసుక్రీస్తు ప్రభుల వారు కాపరిగా ఉండగా, ఆయన శిలువ మరణము ద్వారా శిలువకు వెళ్ళబోయేటప్పుడు ఆ శిలువలో తను మరణం అవ్వబోతున్న విధానమును ప్రభువారు తన శిష్యులకు చెబుతూ, నేను మిమ్మలను అనాథలుగా విడువను, మీ యొద్దకు నేను వస్తాను అని చెప్పి వారిని ఆదరించే ప్రయత్నముగా, వారిని ధైర్యపరిచే ప్రయత్నముగా యేసు ప్రభువారు చేస్తున్న విధానము మనము గత పాఠములో యోహాను సువార్త 14వ అధ్యాయం నుంచి అనేక విషయాలను మనము ధ్యానం చేశాం. అదే క్రమములో యేసుక్రీస్తు ప్రభుల వారు తన శిష్యులను ఆదరించుటకు, ధైర్యపరచుటకు 2 విషయాలను ప్రస్తావించాడు. మొదటి విషయం ఏమన్నాడంటే, నేను వెళ్ళి మీ కొరకు స్థలమును సిద్ధపరిచి మళ్ళీ నేను వచ్చి సదా మీరు నాతో ఉండులాగున మిమ్మల్ని తీసుకెళ్తాను అని ఒక మాటను తన శిష్యులతో మాట్లాడాడు. ఈ రోజున వాక్యం వింటున్న నా ప్రియ దేవుని బిడ్డ, 2 విషయాలు మీరు తేటగా గమనించాలి. యేసుక్రీస్తు ప్రభుల వారు శిలువకు వెళ్ళబోయే ముందు తన శిష్యుల పరిస్థితి ఏమవుతుంది, తన శిష్యులను ఎలాగూ బలపరచాలి అని ఒకంత బాధ్యత కలిగినటువంటి కాపరిగా, బాధ్యత కలిగినటువంటి తండ్రిగా, లేదా బాధ్యత కలిగిన గురువు గారిగా ప్రభువారు ఆలోచించాడు. గట్టిగా చప్పట్లు కొట్టి దేవుని నామాన్ని మహిమపరుద్దాం. కనుక బాధ్యత అనేది చాలా ప్రాముఖ్యమైనటువంటి విషయం. ప్రతి వ్యక్తికి కూడా బాధ్యత అనేది ఉంటుంది. ఆ బాధ్యతను గుర్తెరిగిన వారు కొంతమంది, బాధ్యతను గుర్తెరగనటువంటి వారు కొంతమంది. బాధ్యతను గుర్తెరిగి కూడా దాన్ని సరిగా చేసేవారు కొంతమంది, దాన్ని సరిగా చేయనటువంటి వారు కొంతమంది. సేవకులలో కూడా చాలామంది బాధ్యతారహితంగా వ్యవహరిస్తారు. సంఘము కట్టడము అంటే కొంతమందిని ప్రజలను ప్రోగు చేయటము, లేకపోతే వారి మీద బ్రతకటము, లేకపోతే ఎలాగైనా సంఘాలను గలిబిలి చేసి తన వైపు ఎక్కువ మందిని ఆకర్షించుకోవాలి అన్న ప్రధాన ధ్యేయమే చాలామంది సేవకుల్లో కనపడుతుంది. సేవ చేయటం అంటే అది ఒక బాధ్యత, అది చాలా విలువైనటువంటి బాధ్యత. క్రీస్తు పూర్వము గ్రీకులలో కొంతమంది వైద్య వృత్తి చాలా శ్రేష్టమైంది, చాలా పవిత్రమైందని భావించారు. వైద్య వృత్తికి అలాగ అంకితమైపోయారు. ఆ వైద్య వృత్తిని పవిత్రమైనదిగా భావించారు. వృత్తులలోకెల్లా
పనులలోకెల్లా వైద్య వృత్తి చాలా పవిత్రమైనది అని భావించారు గ్రీకులు క్రీస్తు పూర్వం. కాబట్టే గ్రీకులు అందించిన వైద్య విధానము చాలా గొప్పది, చాలా మహోన్నతమైనది. క్రీస్తు ప్రభుల వారు కూడా దేవుని సేవ అనేది చాలా విలువైంది అని ప్రస్తావించాడు అని చెప్పాడు. దేవునికి స్తోత్రం. చెప్పటం మాత్రమే కాదు, దాన్ని చేసి చూపించాడు. దేవుని సేవ మానవుని పని అన్నింటిలో, మానవునికి కలిగిన సకల పనులలో కల్లా దేవుని పని చేయటమే శ్రేష్టమైంది, అది చాలా పవిత్రమైంది, అది చాలా బాధ్యతగా చేయాలి అని యేసు ప్రభువారు చెప్పారు, చేశారు, చేసి చూపించారు. స్తోత్రం చెప్దాం. ఆ చేసినటువంటి యేసుక్రీస్తు ప్రభుల వారు తన శిష్యులకు అలాగూ చెయ్యాలి అని చెప్పే ముందు సేవ బాధ్యతగా చేయాలి, సేవ ఒక క్రమముగా చేయాలి అనే మాట చెప్పే ముందు తన బాధ్యతను తాను గుర్తు చేసుకుని, ఇప్పటి వరకు నా చాటున ఉన్నారు, వీళ్ళు నా అడుగుజాడల్లో నడిచారు, నన్ను బట్టి ధైర్యంగా ఉన్నారు, నేను ఒక్కసారిగా సడన్గా వీరి యొద్ద నుండి దూరం అయిపోతే వీళ్ళ పరిస్థితి ఏంటి, వీళ్ళ హృదయాలు ఎలాగుంటాయి, వీళ్ళ హృదయాలలో విశ్వాసం ఎలాగుంటుంది, విశ్వాస జీవితంలో వీళ్ళు ఎంత స్థిరముగా ఉంటారు, వీళ్ళు ఎలాగ ఉంటారు అనే కోణాన్ని చాలా పటిష్టంగా ప్రతిష్టాత్మకంగా తీసుకుని ఆ విషయంలో శిష్యులను ముందుగా ధైర్యపరుస్తున్నాడు. శిష్యులు అనబడినటువంటి వారినందరినీ, అంటే విశ్వాసులను, సేవకులైనటువంటి వారు ఖచ్చితంగా ధైర్యపరిచేవారిగా ఉండాలి, ఆదరించేవారిగా ఉండాలి, ప్రేమించేవారిగా ఉండాలి. చాలామందిని మనం చూస్తాం, ఎంతసేపటికి విశ్వాసులను గద్దించేవాళ్ళు, ఖండించేవాళ్ళు, బుద్ధి చెప్పేవాళ్ళు, హేళన చేసేవాళ్ళు, విశ్వాసులను దోచుకునేవాళ్ళు, లాక్కునేవాళ్ళు, సంపాదించుకునేవాళ్ళు ఎక్కువ మంది కనపడతారు. నేను అందరిని అంటలేదు సుమా, చాలామంది, ఎక్కువ మంది ఈ నేటి దినాల్లో కనపడుతున్నారు. ఎక్కడ మిస్టేక్ వస్తుందంటే, దేవుని సేవ అంటే ఏమిటి అనే ఒక స్పష్టత లేనందువల్ల ఇలాంటి పరిస్థితులు కలుగుతున్నాయి. సేవకుడు అంటున్నాడు పడాలి, సేవకుడు అంటున్నాడు అనిపించుకోవాలి అన్నటువంటి ఒక దాన్ని ఏమంటే హిపోక్రసీలోకి వెళ్ళిపోయారు. విప్లవం చేయమని, తిరగబడమని కాదు, కానీ విశ్వాసులను దూషించటం కానీ, విశ్వాసులను కించపరచటం కానీ కాదు, కానీ విశ్వాసులకు ఒక స్పష్టమైన అవగాహన కలిగేట్టుగా, దేవుని పట్ల ఒక నిశ్చయత కలిగేట్లుగా, ఒక విశ్వాసం కలిగేట్లుగా, దైవ జ్ఞానం పట్ల ఒక స్పష్టమైన అవగాహన కలిగేట్టుగా, విశ్వాసులను ఎప్పటికప్పుడు ధైర్యపరిచేట్టుగా, విశ్వాసులను ఎప్పటికప్పుడు ఒక సరైన క్రమంలో నడిచేటట్లుగా, విశ్వాసుల పట్ల ఒక సరి అయిన బాధ్యత కలిగినటువంటి ఆత్మీయ తండ్రిగాను, కాపరిగాను సేవకుడనేవాడు ఖచ్చితంగా వ్యవహరించాలి. అది దైవ సేవ. దైవ సేవ చాలా పవిత్రమైంది. దైవ సేవలో రెండు ఉన్నాయి, మానవ సేవ ఉంది, దైవ సేవ ఉన్నది. మానవ సేవ ఏంటంటే ప్రజలను దేవుని ప్రేమలోనికి ఆకర్షించేట్టు చేయాలి. ప్రేమ కలిగి, దేవుని ప్రేమ కలిగి, మానవుని ప్రేమ వేరు, దైవ ప్రేమ వేరు. మానవుని ప్రేమ స్వార్థపూరితమైనది, దైవ ప్రేమ నిస్వార్థమైనది. కాబట్టి దైవ ప్రేమలో బిడ్డలు నడిచేట్టుగా, మనుషులు నడుచుకునేట్లుగా, దైవ ప్రేమ కలిగి బ్రతికేటట్లుగా వారిని వాక్యము చేత ప్రభావితం చేయగలగాలి. తన ప్రవర్తన చేత విశ్వాసులను ప్రభావితం చేసేటువంటి బోధ క్రమము ఉండాలి. అది సేవ చేసే ప్రతి ఒక్కరూ నేర్చుకోవాలి, తెలుసుకోవాలి, పాటించాలి. నేనేమంటున్నానంటే, వైద్య వృత్తులలోకెల్లా పవిత్రమైందని వారు ఎలాగ భావించి దానికి అంకితమై వైద్య సేవలు మానవులకి అందించారో, అలాగే దేవుని సేవ చేసే సేవకులందరూ కూడా లోకంలో ఉన్న వృత్తులలోకెల్లా, పనులలోకెల్లా అత్యంత విలువైంది, అత్యంత శ్రేష్టమైంది మరియు అత్యంత పవిత్రమైంది దేవుని సేవ అనేది ఫస్ట్ గుర్తించాలి. అది పవిత్రమైనది అని గుర్తించి అది చాలా బాధ్యతగా చెయ్యాలి అనేటువంటి ఒక స్పష్టమైన నిశ్చయత కలిగి ఉండాలి. సేవకుడైతే కొంతమంది తెగ ఫీల్ అయిపోతారు, ఏందో పెద్ద ఆఫీసర్ లాగా నెగడు తీసుకుని నడుస్తారు, నెగడు తీసుకుని మాట్లాడతారు, విశ్వాసాన్ని కించపరిచి మాట్లాడతారు.
ఈ వ్యవహార శైలి వల్ల క్రీస్తు ప్రేమ మానవుల దగ్గరికి సంపూర్ణంగా చేరలేకపోతుంది. నేను ఒకరిని విమర్శ చేయాలన్న ఉద్దేశం నాకు లేదు, కానీ ఒక విషయాన్ని స్పష్టంగా వివరించాలన్న తాత్పర్యమే, భావనే నా యొక్క ఆలోచన విధానం. కాబట్టి యేసుక్రీస్తు ప్రభుల వారు అలాగే పరిచర్య చేశాడు, అలాగే మానవుల్లో మసులుకున్నాడు, అలాగే అందరినీ ప్రేమించాడు, అలాగే బోధ చేస్తూ ఇప్పుడు ఆయన కాలము అయిపోయి తన శిష్యులు ఆ పని చేయాల్సిన సమయం వస్తున్నది. కనుక యేసయ్య తన శిష్యులకు ఆ పని అప్పజెప్పబోయే ముందు, ఆ పనిని ఎలాగో చెయ్యాలి అని చెప్పబోయే ముందు వారిని ఎలాగో ఆదరించాలి అనే విషయంలో యేసు ప్రభువారు ఉన్నారు. కనుకనే ఆయన పునరుద్ధానుడై ఒక 40 రోజుల పాటు ఇంచుమించుగా 11 పర్యాయాలు తన శిష్యులకు ఆయా సందర్భాలలో కనపడి, ఒకటి తను తాను సజీవునిగా రూఢిపరుచుకున్నాడు, 2 తన శిష్యుల యొక్క విశ్వాసాన్ని స్థిరపరిచాడు, దృఢపరిచాడు. దేవునికి స్తోత్రం. దృఢపరిచి తద్వారా వారిని బలపరిచే క్రమంలో ఆయన మాట్లాడుతున్న 2 విషయాలు. ఒకటి, నేను మిమ్మల్ని అనాథలుగా విడవను, నేను మళ్ళీ వస్తా మీ దగ్గరికి, ఖచ్చితంగా మీ దగ్గరికి వస్తా. కానీ నేను ముందుగా మీకంటే ముందు ఎందుకు వెళుతున్నానంటే మీ కొరకు స్థలం సిద్ధపరచడానికి వెళుతున్నా. కాబట్టి ఈ విషయం మీరు స్పష్టంగా తెలుసుకోవాలి. నేను వెళుతున్నాను, నేను సిలువ వేయబడుతున్నాను అని మీరు భయపడొద్దు, బాధపడొద్దు, దిగులు పడొద్దు. మిమ్మల్ని అనాథలుగా ఎట్టి పరిస్థితులను వదలను, విడువను. నేను మళ్ళీ మీ వద్దకు తిరిగి వస్తా. కానీ దీనికంటే ముందు నేను ఒక పని చేయాలి. నేను వెళ్ళి మీ కొరకు ఒక స్థలమును సిద్ధపరచాలి. కేవలం స్థలం సిద్ధపరచడానికి వెళుతున్నానని ప్రభువారు మాట్లాడాడు. ఒక విషయం చెప్పాడు, నేను స్థలం సిద్ధపరచడానికి వెళుతున్నాను, మళ్ళీ తిరిగి వస్తానని ఒక మాట చెప్పి, 2వ మాట అన్నాడు, ఈలోగా మీరు పరిశుద్ధాత్మను పొందుకోవాలి, ఆదరణకర్తను మీరు పొందుకోవాలి. నా తండ్రి వలన నేను మీకు వాగ్దానం చేశాను, నా తండ్రి పేరట నేను మీకు వాగ్దానం చేశాను. ఏమంటే మిమ్మల్ని అనాథలుగా విడువక మీ యొద్దకు ఎల్లప్పుడూ ఉండటానికి ఒక ఆదరణకర్తను మీ యొద్దకు పంపుతాను. కాబట్టి ఆ ఆదరణకర్తను పొందుకోండి, ఆ పరిశుద్ధాత్మతో నింపబడండి అని తన శిష్యులను బలపరిచాడు. చప్పట్లు కొడదాం. ఒకటేమో నేను మళ్ళీ వస్తానని చెప్పాడు, 2 ఇప్పుడు మీరు చేయాల్సిన పని ఏంటంటే పరిశుద్ధాత్మ పొందుకోవాలి, పరిశుద్ధాత్మ నింపుదల కలిగి ఉండండి. అందుకు 11వ పర్యాయము, చిట్ట చివరి పర్యాయము గలిలయ ప్రాంతంలో ఒలీవల కొండ మీద 500 మంది కంటే ఎక్కువ మంది ప్రజలు ఉన్నప్పుడు చిట్ట చివరిసారిగా యేసు ప్రభువారు వారికి బాహాటముగా కనపడి, కొండ మీద కనపడి అప్పుడు చెప్పిన మాట ఏంటంటే, అయినను పరిశుద్ధాత్మ మీ మీదికి వచ్చినప్పుడు మీరు శక్తి నొందెదరు గనుక మీరు యెరూషలేములో నుండి వెళ్ళక ప్రార్థన చేయండి అని చెప్పాడు. ఆ పరిశుద్ధాత్మను పొందుకుంటేనే మీరు నాకు నిజముగా సాక్షులై ఉంటారు అని వారిని ప్రోత్సాహపరుస్తున్నాడు. గత పాఠంలో ఇవన్నీ చెప్పుకున్నాం. పరిశుద్ధాత్మ దేవుని గురించి యేసుక్రీస్తు ప్రభుల వారు స్వయముగా తను చెప్పినటువంటి మాటలను గత పాఠంలో విన్నాం. ఈ పాఠంలో ఒక మాట ధ్యానం చేసుకుందాం. పరిశుద్ధాత్మ దేవుడు వచ్చిన తర్వాత ఏమి పరిణామం చెందుతాయి, ఏమి మార్పులు వస్తాయి, ఒక మనిషి మీదకి పరిశుద్ధాత్మ దేవుడు వస్తే ఎలాంటి మార్పులు తీసుకురాగలుగుతాడు. గత పాఠంలో ఏమన్నామంటే ఎల్లప్పుడూ ఉంటాడని చెప్పాము, యేసుక్రీస్తుని గురించి సాక్ష్యం చెప్తాడని చెప్పాము, పాపమును గురించి, నీతిని గురించి, తీర్పును గురించి ఒప్పింపజేస్తాడని చెప్పాము, సర్వసత్యంలోనికి నడిపిస్తాడని చెప్పాము. ఇవన్నీ యేసుక్రీస్తు ప్రభుల వారు పరిశుద్ధాత్మను గురించి మాట్లాడాడు అని గత పాఠంలో మనం నేర్చుకున్నాం. ఈ పాఠంలో ఏమంటున్నాడంటే ఒక మనిషిని మీదకి పరిశుద్ధాత్మ దేవుడు వస్తే ఆయన ఏం చేస్తాడంటే ఈ లేఖనం ప్రకారము ఆయన ఒక ఫలాన్ని ఇస్తాడు. అది ఆత్మఫలము. ఆత్మఫలం అనేది ఒకటి ఇస్తాడు. ఆ ఆత్మఫలములో ఏముంటాయి అంటే ఒక 9 రకాల రసాలు ఉంటాయి. వీటిని నవరసాలు అంటాం మనం. నవరసాలు అంటే ప్రతి మనిషిలో కూడా నవరసాలు ఉంటాయి. అందులో భక్తి రసం ఒకటి. ఈ పరిశుద్ధాత్మ దేవుడు ఏ మనిషి మీదకైతే సంపూర్ణంగా వస్తాడో ఆ మనిషికి ఇచ్చే ఆ నవరసాలు ఏంటంటే ఆత్మఫలం ఏమనగా ప్రేమ, సంతోషం, సమాధానం, దీర్ఘశాంతం, దయాళుత్వం, మంచితనం, విశ్వాసం, సాత్వికం, ఆశానిగ్రహం. ఇవి 9 రకాల గుణాలను మనకి దేవుడు, ఆ పరిశుద్ధాత్మ దేవుడు మనకిస్తాడు. పరిశుద్ధాత్మను పొంది కూడా పగబెట్టుకుంటున్నారు, కక్ష పెట్టుకుంటున్నారు,
గంటల తరబడి భాషలు మాట్లాడుతూ ఇంకా వ్యర్థమైన మాటలు మాట్లాడుతున్నారు, కొండెములు చెప్పుచున్నారు, సంఘాల్లో చీలికలు పెడుతున్నారు, సేవకుని మీద వ్యతిరేకతను పెట్టుతున్నారు, పక్కింటి వారి మీద తగాదలాడుతున్నారు. ఇవన్నీ న్యూసెన్స్. అంటే ఒక జల నుండి 2 రకాలైనటువంటి నీరు ఉత్పన్నం అవుతుంది అంటే పరిశుద్ధాత్మ నింపుదల కరెక్ట్గా లేదు అని అర్థం. పరిశుద్ధాత్మను పొందినప్పుడు ఈ మంచి లక్షణాలు ఆ వ్యక్తిలో ఉత్పన్నం అవ్వాలి. అది దేవుని యొక్క సంకల్పం. ఎందుకు పరిశుద్ధాత్మ దేవుణ్ణి మీ మీదకి ఇస్తున్నాను, ఎందుకు పరలోకములో ఉన్న పరిశుద్ధాత్మ దేవుణ్ణి మీ యొద్దకు పంపుతున్నాను అంటే ఆదరించటానికి, మిమ్మల్ని ధైర్యపరచటానికి మాత్రమే కాదు, మీ లక్షణాలన్నిటినీ మార్చేయటానికి, మీ గుణగణాలన్నిటినీ మార్చేయటానికి, అసలు టోటల్గా మిమ్మల్నే మార్చేయాలి. మారు మనసు పొందితే చాలండి, పరిశుద్ధాత్మ అవసరం లేదు అంటున్నారు. ఎంత హాస్యాస్పదం ఇది. తండ్రి అయిన దేవుడే ప్రేమించి ప్రత్యేకంగా వాగ్దానం చేసి పరిశుద్ధాత్మ నింపుదల ఇస్తే, పరిశుద్ధాత్మను పొందుకోమని ఖచ్చితంగా చెబితే, పరిశుద్ధాత్మను పొందుకోవటం వల్ల ఇవిగో ఇన్ని మేలులు ఉంటాయని ఒకదాని మీద ఒకటి చక్కగా వివరంగా చెప్పి వ్రాయించి పెడితే, అప్పుడెప్పుడో 2000 సంవత్సరాలప్పుడు వచ్చాడండి, ఇప్పుడు రాడండి అంటున్నారు పెద్ద ఫిలాసఫర్లే. ప్రియ దేవుని బిడ్డలారా, సేవకుని మాట ప్రాముఖ్యం అంటే కాదు, కానీ లేఖనం యొక్క వివరణ ప్రాముఖ్యమైంది, లేఖన సత్యం ప్రాముఖ్యమైంది. దేవుడు మనలను ప్రేమించి యేసుక్రీస్తును మనకు వరముగా ఇస్తే, యేసుక్రీస్తు ప్రభుల వారు మనలను ప్రేమించి పరిశుద్ధాత్మను మనకు వరముగా ఇచ్చాడు. చప్పట్లతో మైపడదాం. తండ్రి అయిన దేవుడు లోకం సర్వమానవాళిని ప్రేమించి యేసుక్రీస్తుని గొప్ప వరముగా ఇచ్చాడు. యేసుక్రీస్తు ప్రభుల వారు తనను నమ్ముకున్న బిడ్డలను ప్రేమించి పరిశుద్ధాత్మను వరమునిచ్చాడు. అపోస్తల కార్యముల గ్రంథం 2వ అధ్యాయములోనికి రండి దయచేసి. 38వ వచనం చదువుతున్నాం. మీరు మారు మనస్సు పొంది పాప క్షమాపణ నిమిత్తం ప్రతివాడు యేసుక్రీస్తు నామమున బాప్తిసం పొందుడి, అప్పుడు మీరు పరిశుద్ధాత్మను వరము పొందుదురు. కాబట్టి ప్రభువారు ప్రేమించిచ్చే ఈ వరమును నిర్లక్ష్యం చేస్తూ, తృణీకరిస్తూ, ఆ వరమును విసర్జించేటువంటి వారిని, త్రోసివేసేటువంటి వారిని ఏమని పరిగణించాలో ఒకసారి మీరే ఆలోచన చేయండి. వేరు గ్రంథములో లేదు, వేరు వారు చెప్పినది కాదు, క్రీస్తు ప్రభుల వారే స్వయముగా చెప్పిన మాట, తన శిష్యులకు చెప్పినటువంటి మాట. తన శిష్యులు అనగా అపోస్తలులు మాత్రమే కాదు, పేతురు, యాకోబు, యోహానులు మాత్రమే కాదు, యేసుక్రీస్తును నమ్మి మారు మనస్సు పొంది బాప్తిసం పొందిన వారందరూ ఆయన శిష్యులే. సమస్త జనులను శిష్యులనుగా చేయుడి అన్నాడు యేసయ్య. శిష్యులుగా పిలువబడిన వారు కాలక్రమములో అంత్యోకయ సంఘములో క్రైస్తవులు అని పేరు పెట్టబడ్డారు. క్రైస్తవులు అని మనము పెట్టుకున్నాము పేరు తప్ప, యేసుక్రీస్తు ప్రభుల వారు మనలందరినీ శిష్యులుగానే భావిస్తాడు. చప్పట్లు కొట్టి మైపడదాం. కాబట్టి ఆయన గురువు అయినటువంటి ఆయన శిష్యులకు ఇచ్చినటువంటి మాట ఏంటంటే 2 విషయాలు. ఒకటి, నేను వెళుతున్నది మీ కొరకు స్థలమును సిద్ధపరచటానికి, స్థలమును సిద్ధపరిచి ఖచ్చితంగా మీ వద్దకు వస్తాను, మిమ్మల్ని తీసుకెళ్ళి నాతో పాటు సదాకాలం ఉంచుకుంటాను. ఇది మొదటి పాయింట్. 2వ పాయింట్, మీరు ఖచ్చితంగా ఆదరణకర్తను పొందండి. గట్టిగా చప్పట్లు మైపడదాం. ఆనాడు శిష్యులకి ఇచ్చినటువంటి పిలిపే ఈనాడు నీకు రేపు క్రీస్తు 2వ రాకడు వచ్చు పర్యాంతం వరకు భూమి మీద ఎవరైతే క్రీస్తుని నమ్ముతారో వారికి ఇచ్చేటువంటి వాగ్దానాలు ఇవి. ఒకటి ఆదరణకరమైనటువంటి వాగ్దానం, ఒకటి బాధ్యత. పరిశుద్ధాత్మ దేవుణ్ణి రిసీవ్ చేసుకోవటం నీ బాధ్యత. పరిశుద్ధాత్మ చేత నడిపించబడటం నువ్వు బాధ్యతగా వ్యవహరించాలి. సేవా బాధ్యతే, పరిశుద్ధాత్మ నింపుదల అనేది కూడా అది నీ బాధ్యతే. దాని కొరకు నువ్వు ప్రయాసపడాలి, దాని కొరకు నువ్వు ప్రభువును వేడుకొనాలి. ప్రభువు దయ, ప్రభువు కటాక్షము పొంది పరిశుద్ధాత్మతో నింపబడే కొలది నింపబడాలి. అది ఫుల్ఫిల్ అవుతూనే ఉండాలి. అనుదినము పరిశుద్ధాత్మతో నింపబడాలి. పరిశుద్ధాత్మతో నింపబడి పరిశుద్ధాత్మ దేవుని చేత నడిపించబడడానికి ఇష్టపడాలి. దేవునికి స్తోత్రం. పరిశుద్ధాత్మ, నన్ను క్షమించండి, పరిశుద్ధాత్మ రావటం అంటే ఎగురుతారు, గంతులేస్తారు, ఏవేవో భాషలు మాట్లాడతారు. కొంతమంది అంటారు ఆ భాషలు ఏంటో మనకు అర్థమై సావు పెట్టి సావు. పోని మాట్లాడేవాడికే అర్థం కాదు, వాడు ఏం మాట్లాడుతున్నాడో వాడికే అర్థం కాదు. ఎందుకురా ఈ గోల? చర్చి అంటే చాలా డీసెంట్గా జరగాలి, చాలా క్లాస్గా జరగాలి. మరి అపోస్తలుల మీదకి వచ్చినప్పుడు పరిశుద్ధాత్మ దేవుడు
పెద్ద పెద్దగా అరిచేట్టు భాషలు మాట్లాడాడు అంటే ప్రభువుకే డీసెంట్ నేర్పుతారా మీరు? అంటే క్రమముగా, నీట్గా, సైలెన్స్గా, డీసెన్స్గా ఎలా ఉండాలో ప్రభువుకే నేర్పుతారా? కనుక ప్రియ దేవునిలారా, మానవుని ప్రేరణ కాదు, మానవుని ఆలోచన విధానం కాదు, కానీ గురువుగారైనటువంటి క్రీస్తు వారి యొక్క ఆలోచనే మనం పరిగణలో తీసుకోవాలి. కాబట్టి యేసుక్రీస్తు ప్రభుల వారు పునరుద్ధానమైన తర్వాత ఒక 40 దినాల పాటు, అంటే ఆయన పరలోకమునకు ఆరోహణమయ్యేంత వరకు ఆయన చేసినది ఒక పని ఏంటంటే శిష్యులను విశ్వాసములో స్థిరపరుస్తున్నాడు. శిష్యులకు విశ్వాసములో స్థిరపరుస్తున్నాడు. విశ్వాసములో వాళ్ళని స్థిరపరచడానికి ఆయన 40 దినాలు భూమి మీద ఉండాల్సి వచ్చింది. 40 దినాలుండి వారిని విశ్వాసములో స్థిరపరిచిన తర్వాత, వాళ్ళని ధైర్యపరిచి దృఢపరిచిన తర్వాత చెప్తున్నాడు, మీరు పరిశుద్ధాత్మను పొందుకోవటానికి యెరూషలేము నుండి వెళ్ళొద్దు. ఆనాడు అపోస్తలులకు మాత్రమే కాదు, ఇది మనకు కూడా వర్తిస్తుంది అనేది సత్యం. అది మనం గమనించాలి, దాన్ని మనం ఖచ్చితంగా తీసుకుని పాటించాలి. పరిశుద్ధాత్మ దేవుడు వస్తే ఎగరటము, భాషలు ఇవి ఒక భాగం, వరములు అవి ఒక భాగం, అది అవసరమే. రెండవది ఆత్మఫలము. ఆత్మఫలము కలిగి మనము జీవించాలి. ఆత్మఫలము ఫలించే వారముగా ఉండాలి. 1 పేతురు పత్రిక 2వ అధ్యాయం 9వ వచనం, అయితే మీరు చీకటిలో నుండి ఆశ్చర్యకరమైన తన వెలుగులోనికి మిమ్మల్ని పిలిచిన వాని గుణాతిశయములను ప్రచురము చేయు నిమిత్తము. ఎందుకు మనము యేసుక్రీస్తుని నమ్ముకుంటున్నాం? ఎందుకు అందరి చేత వెలివేయబడిన వారిగా ఉంటూ, తృణీకరింపబడిన వారిగా ఉంటూ యేసుక్రీస్తుని నమ్ముకొని బాప్తిజం పొంది, అంటే కొంతమంది కొన్ని గృహాల్లో యేసు ప్రభువుని నమ్ముకుంటే ఖచ్చితంగా అలాగే చూస్తారు. లేదా కొన్ని ఏరియాల్లో యేసుక్రీస్తుని నమ్ముకున్నవారంటే వాళ్ళు ఎంత తక్కువగా కనపడతారు. అలా ఉన్నప్పటికీ మనం యేసుక్రీస్తుని నమ్ముకుని బాప్తిజం పొంది ఆయన తట్టు తిరుగుతున్నాం, ఆయన సేవ చేయటానికి వస్తున్నాం. అంటే ఎందుకు వస్తున్నామంటే ఒకే ఒక కారణం, ఆయన గుణాతిశయములను లోకమునకు ప్రచురం చేయాలి. నువ్వు స్వార్థ ప్రకటించు, లేదా విశ్వాసిగా ఉండు, ఎలాగైనా ఉండు, నువ్వు విశ్వాసిగా నుండు, పాస్టర్గా నుండు. ముఖ్య ఉద్దేశం ఏంటంటే యేసుక్రీస్తు వారి గుణాతిశయములను ప్రచురం చేయటానికి. ఆయన గుణగణాలను వాక్యముతో నోటి మాట ద్వారా చెప్పటం కాదు, కానీ మనం క్రియల ద్వారా చేయాలి. క్రియలు అంటే మనమే చాలా పరిశుద్ధులుగా కనపడతాం. ఇదొక పెద్ద సమస్య. ఎవరికి వాళ్ళే పరిశుద్ధులుగా కనపడతారు. కాబట్టి ఆ పరిశుద్ధముగా మనం అనుకోవటం కాదు, కానీ యేసుక్రీస్తు వారి దయాళుత్వము, మంచితనము, ప్రేమ, సాత్వికత్వం, ఆశా నిగ్రహం, ఈ 9 గుణగణాలను ఆ పరిశుద్ధాత్మ దేవుని వలన మనము పొందుకొని వాటిని మనము లోకములో కలిగి జీవించాలి. అప్పటికప్పుడు చూపించేది వేరు, నిత్యము మన జీవితంలో ఇంకింపజేసుకొని జీవించటం వేరు. అందుకు ఆ పరిశుద్ధాత్మ దేవుడు వస్తే ఈ 9 ఆత్మ ఫలము, లేదా ఇవి 9 నవరసాలను మనలో ఇమిడింపజేస్తాడు. ఆ పొందుకున్న వారు ఆ లక్షణాలను క్రైస్తవుల ఎదుటే కాదు, క్రైస్తవేతరుల ఎదుట నువ్వు ఎక్కడ ఉన్నా ఈ ఫలమును మాత్రమే ఫలించాలి. కొంతమంది ప్రార్థనా పరులు ఉన్నప్పుడు ఒక రకంగాను, ప్రార్థనా పరులు లేనప్పుడు మరొక రకంగాను జీవిస్తారు. అలా కాదు, నువ్వు ఎక్కడ ఉన్నాను, మనం అంటాం కదా, గడాంధకారపు లోయలలో సంచరించినను ఏ అపాయమునకు భయపడను, ఎందుకంటే నీ దుడ్డు కర్ర, నీ దండము నన్ను ఆదరిస్తుంది, నా పక్షమునను దూత నుంచావు, నాకు మేలు జరిగిద్ది, అంతా మేలు జరిగిద్ది. ఎట్లా చెప్తాను చూసారా? అలాగే నేను ఎక్కడ ఉన్నాను, పరిశుద్ధాత్మ దేవుడు నా మీద ఉన్నాడు, పరిశుద్ధాత్మ దేవుడు నాలో వసిస్తున్నాడు. ఆ పరిశుద్ధాత్మ దేవుడు నడిపించే ఆ గైడెన్స్లో మనం నడవాలి. ఈ ఒక్క మాట విందాం. పరిశుద్ధాత్మ దేవుడు ఆ పరిశుద్ధాత్మ పొందిన వారిని ఎప్పటికప్పుడు నడిపిస్తాడు. ఇది చెయ్యాలి, ఇది చేయకూడదు, ఇలా వెళ్ళాలి, ఇలా వెళ్ళకూడదు నడిపిస్తాడు. కానీ మనం ఏం చేస్తామంటే కొన్నింటిని తీసుకుంటాం. పరిశుద్ధాత్మ దేవుడు చెప్పే కొన్నింటిని మనం తీసుకుని వాటిని పాటిస్తాం, కొన్నేమో మన ఇష్టానుసారంగా నడుస్తాం. ఏవైతే పరిశుద్ధాత్మ దేవుడు చెప్పేవి తీసుకుంటేమో మంచిగా ఉంటాం, పేరు ఉంటుంది, గౌరవం ఉంటుంది, అన్నీ ఉంటాయి. పరిశుద్ధాత్మ దేవుడు చెప్పింది తీసుకోకుండా మన ఇష్టాలు కొన్ని చేస్తాం చూడండి, ఖచ్చితంగా మనం శోధనలో పడతాం, ఖచ్చితంగా ఆ విషయంలో మనకి నిందలు అవమానాలు వస్తాయి. అదేమంటే నన్ను అందరు తిడుతున్నారండి, అందరు నిందిస్తున్నారండి, ఏసై నమ్ముకుని నాకు నిందలు ఎక్కువైపోయినాయి. ఎందుకు నిందలు వస్తున్నాయండి? మనం చేసే ప్రవర్తన, మనం నడిచే నడవడిక,
ఎంతవరకు మారుతుంది, ఎంతవరకు మార్చుకోగలిగాం, ఎలా కలిగి ఉన్నాం అది మర్చిపోతాం. నిందలే నిందలు మనమే కానీ అని. కాబట్టి క్రీస్తుని నమ్ముకున్న వాళ్ళకి నిందలు తప్పవండి. క్రీస్తు యేసునందు సద్భక్తితో బ్రతుకను ఉద్దేశించిన ఎడలవాడు హింసనుందునని లేఖనం ఉంది కదా. కాబట్టి అదే మనకు వర్తిస్తుంది అనుకుంటున్నారు. అది కాదు ప్రియ దేవుని బిడ్డలారా. ఆ హింస వేరు, మనము లోకములో బ్రతికే విధానములో ఖచ్చితమైనటువంటి పెనుమార్పు మనము కలిగించుకోవాలంటే పరిశుద్ధాత్మ నింపుదల మనం కలిగి ఉండాలి. కండ్లు ముద్దాం, ప్రాంజేద్దాం. ప్రేమ నమ్మకమైన తండ్రి మీకు వందనాలు. మీరు ఈరోజు ఇచ్చిన సందేశమును బట్టి వందనాలు. ఈ లేఖన భాగములను మీరు దీవించండి. ఆయన విన్న బిడ్డలను దీవించండి. మా ప్రియులందరి మీదకి కూడా మీ హస్తమును చాపి పేరు పేరును మీరు దర్శించండి. వారిలో ఉన్న ప్రతి బలహీనతలను గద్దిస్తున్నాను, ప్రతి రోగమును గద్దిస్తున్నాను, ప్రతి వ్యాధిని గద్దిస్తున్నాను, ప్రతి దురాత్మను గద్దిస్తున్నాను. నాయన నిందలతో కూర్చుని, నిరుసత్వంతో కూర్చుని, నిరాశతో కూర్చుని బలహీనులైపోయి ప్రభువా ఎవరు మమ్మల్ని బలపరుస్తారు, ఎవరు మమ్మల్ని విడిపిస్తారు, ఎవరు మాకు ధైర్యం చెప్తారు, ఎవరు మమ్మల్ని ఆదరిస్తారు అని కుంగిపోతున్న మీ ప్రియ బిడ్డలందరినీ ఒక్కసారి మీ దృష్టికి తీసుకొస్తూ వారందరినీ దర్శించి వారిని దీవించమని, వారి మీదకి ఇప్పుడే మీ అభిషేకం విడుదల చేయండి. నమ్మిన వారందరి మీదకి ఇప్పుడే అభిషేకమును విడుదల చేయండి ప్రభు. నమ్మిన వారందరి మీదకి ఇప్పుడే అభిషేకమును విడుదల చేయండి ప్రభు. వారిని ఇప్పుడే మీరు తాకి స్వస్థపరచండి. ఇప్పుడే వారిని మీరు దర్శించి విడిపించండి. వారికి రక్షణానుభవం దయచేయండి. యేసు క్రీస్తు ప్రశస్త నామములో వారికి ఉన్న బంధకాలని వీడి పావునుగాక, వారికి ఉన్న భయాలని వీడి పావునుగాక, వారిని శోధిస్తున్న దురాత్మలను వదిలిపెట్టి పావునుగాక, వారికి ఉన్న సమస్త రోగములు వదిలిపెట్టి పావునుగాక, వారికి ఉన్న నొప్పులన్నీ యేసు నామములో తొలగి పావునుగాక. నమ్మిన వారందరూ ఎక్కడెక్కడ బలహీనతలను అక్కడ చేయబెట్టుకోండి. పరిశుద్ధాత్మ దేవుడు మిమ్మల్ని దర్శించి తాకునుగాక. మీరు నమ్మిన దేవుడు మిమ్మల్ని స్వస్థపరచునుగాక. మీరు ఆనుకున్న దేవుడు మిమ్మల్ని బలపరచునుగాక. మీరు విశ్వసించిన మీ దేవుడు మిమ్మల్ని విడిపించునుగాక. సమస్త ఘనత మహిమ ప్రభావాలు మీరు పొందుకోండి. ప్రభావ బిడ్డలను మీరు దర్శించి ఆశీర్వదించి స్వస్థపరచమని మరొక్కసారి మీ అభిషేకం వారి మీదకి విడుదల చేస్తున్నాను. మరొక్కసారి మీ బిడ్డల మీదకి అభిషేకం విడుదల చేస్తున్నాను. మరొక్కసారి మీ అభిషేకం మీ బిడ్డల మీదకి విడుదల చేస్తూ ఎవరికైతే కళ్ళు మసకలుగా ఉన్నాయి వారిని మీరు తాకి స్వస్థపరచండి. ఎవరికైతే బలహీనత ఉన్నదో వారిని తాకండి. నడుము నొప్పులు కానీ, వెన్నుపూస నొప్పులు కానీ, ఏ బలహీనత ఉన్నా వారిని ఇప్పుడే కంప్లీట్గా తాకి స్వస్థపరచమని, మరొక పాఠములో మేము కలుసుకునేంత వరకు తోడుకొనమని, మరొక్కసారి బిడ్డలందరినీ దీవించమని, మహిమ ఘనత ప్రభల రూపిస్తూ యేసు పుణ్య నామమున అడుగుచున్నాము తండ్రి. తండ్రి అయిన దేవుని ప్రేమ, ప్రభు అయిన యేసుక్రీస్తు వారి కృప, పరిశుద్ధాత్మ యొక్క త్రియేక దేవుని దీవెనలు ఇప్పుడు ఎల్లప్పుడూ సదాకాలం మనకి తోడైండి నడిపించునుగాక. ఆమేన్.